నమస్కారం. సిక్కాల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్న పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, వ్యవసాయం, డ్వామా, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల సమస్యలపై 98 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించే రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేయాలని దేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం 80% రాయితీపై రైతులకు డ్రోన్ అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్లను ప్రారంభించి డ్రోన్ పనితీరును పరిశీలించి నందిగాం మండల నరేంద్రపురం రైతులకు డ్రోన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగుకు సాంకేతికతను జోడిస్తే కూలీ ఖర్చులు, సమయం ఆదా అవుతుందని అన్నారు. 1 ఎకరంలో పురుగు మందు పిచికారీ చేయడానికి డ్రోన్కు 7 నిమిషాల సమయం తీసుకుంటుందని చెప్పారు. అదే రైతు భుజాన వేసుకుని స్ప్రే చేయాలంటే 2 గంటల సమయం తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్క రైతు కాలానుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ వాడకంతో సాగు ఖర్చు తగ్గి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. పంటల పెరుగుదల, తెగుల నియంత్రణను పర్యవేక్షించడంతో పాటు దిగుబడి పెంచడానికి డ్రోన్లు సహాయపడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు త్రినాథస్వామి, జగన్మోహన్ రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత మాట్లాడుతూ డాక్టర్ ఇప్పిలి వెంకట్ ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 3,06,516 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వైద్యాధికారులతో పాటు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం అందరి బరువు, ఎత్తు కొలచి వివరాలు నమోదు చేస్తున్నామని, ఈ నెల 15 నుండి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించడం జరిగిందని, ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించిన వారికి పైసా ఖర్చు లేకుండానే చికిత్స అందే విధంగా చూస్తున్నామని తెలిపారు. ఇంటి లేదా ఖాళీ స్థలాల కొనుగోలు, విక్రయాల తర్వాత పన్ను పేరు మార్పు ఇకపై ఆటో మ్యూటేషన్ జరిగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ బివిడి ప్రసాదరావు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నగరపాలక సంస్థ పరిధిలో అలాగే విలీన పంచాయతీల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ సమయంలోనే పేరు మార్పు కూడా తటస్థంగా నమోదవుతుందని, ప్రజలు దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ విధానాన్ని రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ సంస్థల్లో అమలు చేయగా శ్రీకాకుళంలో కూడా వాటిలో ఒకటని వివరించారు. ప్రజా శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నియోజకవర్గ రూరల్ మండలం బైరి, కరజాడ గ్రామాలలో సోమవారం ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించి పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపిస్తున్నారని, అందుకు అనుగుణంగానే సుపరిపాలన చేస్తున్నారని అన్నారు. కూటమి అంటేనే పేదల ప్రభుత్వం అని, ప్రజలకు ఏం కావాలో అదే సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని తెలిపారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకుని గ్రామ సమస్యలను విని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష బృందం, గ్రామ టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు కానీ అలాగే మౌలిక వసతుల కల్పనలో ఏదైనా లోపం ఉంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం కనుక ప్రజలందరి దగ్గర అడిగి మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసి దీని మీద సమస్యలపైన పైకి అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనిపై రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికి కూడా పథకాలన్నీ అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే డ్రైన్స్, మురుగునీరు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు, రోడ్స్ వీటన్నిటిపైన కూడా పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే 4 రోజుల్లో 4 సంవత్సరాల్లో తప్పకుండా ఎక్కడెక్కడ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే సాగునీరు కానీ, అలాగే కరెంటు కానీ అన్ని విషయాల్లో కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా
ఏ బట్టి కూడా తట్టెడు మట్టి తీసిన పాపాలు పోలేదు. ఈవేళ రైతులు నీరు ఎక్కువైపోయిందన్న పరిస్థితి ఎలాంటి సందర్భంలో, ఎందుకంటే మనం పూర్తిగా మొన్న ప్రతి ఒక్క బట్టి కూడా పూర్తిగా మట్టి తొలగించి, అలాగే గుర్రపు డెక్కను తొలగించి వీలైనంత వరకు ప్రొక్లైన్స్ జేసీబీలతో పెట్టాం. చిన్నవైతే పనికి ఉపాధి పని ద్వారా పెట్టి అన్ని సక్రమంగా చేయడం జరిగింది. ఇవాళ రైతులందరికీ నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం కాంస్య పథకం సాధించిన అట్టాడ చరణ్ను సన్మానించి అభినందించారు. థాయిలాండ్ వేదికగా ప్రతిష్టాత్మక 2వ ఏషియన్ అండర్-16 వాలీబాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలలో జరగగా భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చరణ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సన్మానంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులకు, సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు విశ్రాంత డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంగా పనిచేస్తూ సమాజానికి సేవలందిస్తూ ఇతర సంఘాలకు ఆదర్శప్రాయంగా నిలవాలని సూచించారు. నూతన అధ్యక్షురాలుగా ప్రముఖ వైద్యురాలు లైన్ పైడి సింధూర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు పైడి సింధూర మాట్లాడుతూ ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందని, మరింతగా పనిచేస్తూ సేవలు అందిస్తారని తెలిపారు. సమాజానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. క్లబ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్గా పొడుగు చరణ్, మెడికల్ డైరెక్టర్గా డాక్టర్ బగాది జగన్నాథరావు, ఎడ్యుకేషన్ డైరెక్టర్గా డాక్టర్ బాడన దేవభూషణ్ రావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్లు మాట్లాడుతూ సామాజిక నిర్వహణలో భాగంగా కలిసికట్టుగా ముందుకు వెళతామని తెలిపారు. కార్యక్రమంలో పూర్వపు గవర్నర్ డిఎస్ఎస్వి వర్మ, ప్రస్తుత గవర్నర్ కెవి సుబ్బరాజు, శ్రీనివాసరావు, పప్పల జగన్నాథరావు, కొంక్యాడ వేణుగోపాల్, పి జగన్మోహన్ రావు, పూడి తిరుపతిరావు, మొదలవలస రమేష్, సవ్వాన ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వంశధార ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూచించారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానంగా పలాస, మేఘవరం, టెక్కలి, నందిగాం మండలాల పరిధిలో ఉన్న శివారు ఆయకట్టుకు నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గొట్ట బ్యారేజ్ నుంచి ఎడమ కాలువ ద్వారా అందిస్తున్న 1600 క్యూసెక్కుల నీరుకు అదనంగా మరో 200 పెంచాలని సూచించారు. ఎడమ కాలువ ఆయకట్టులో పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండలాలకు మినహాయించి ముందుగా దిగువ ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం నారు మల్లు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు నాటు వేసేందుకు వీలుగా నీరు అందించాలని చెప్పారు. ఆ దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. మరోవైపు కాలువలు గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని సజావుగా వెళ్లేందుకు పర్యవేక్షించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవాల ప్రచారానికి ఏపీడబ్ల్యూజే ఒక ప్రణాళికను తయారు చేయగా దీనికి సంబంధించిన బ్రోచర్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ సోమవారం జడ్పీ హాల్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ జగదీష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పైడి బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనకల రామారావు, యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ కుంచె చిన్నారావు, సామ్నా జిల్లా అధ్యక్షుడు సున్నం చిన్నారావు, గరిబిల్ల ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఎస్ నవచైతన్య, కోశాధికారి చౌదరి సత్యనారాయణ, జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ తనిఖీలలో భాగంగా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలో ధైర్యాన్ని నూరు పోసేందుకు సమర్థులుగా ఎదగాలనే ఆశయంతో వారిని బాగా చదవాలని, స్నేహపూర్వకంగా ఉండాలని ప్రోత్సహించారు. పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. తనిఖీ సమయంలో హాస్టల్స్లోని మౌలిక సదుపాయాలు, భద్రత, పరిశుభ్రత తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కె ఇందిరాప్రసాద్, ఆయా వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా జాబ్ మేళాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పాతపట్నం
నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళకు యువత నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మహేంద్ర డిగ్రీ కళాశాల ఆవరణంలో ఈ జాబ్ మేళా నిర్వహించింది. ఈ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత కంపెనీల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే కంపెనీలను వారి దగ్గరకు తీసుకొస్తుందని అన్నారు. యువత ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పైల బాబ్జీ, సైరాడ సతీష్, కళాశాల కరెస్పాండెంట్ ఎస్ మధుబాబు, ఆలయ కమిటీ చైర్మన్ తూలుగు తిరుపతిరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితర పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధితులకు సత్వరమైన న్యాయం అందించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదుల అన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులన్నిటిపై తీసుకున్న పరిష్కార చర్యలు పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరితమైన ఆస్తి తగాదాలు, కొట్లాట, ఇతర సమస్యల గురించి ప్రజా ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. శివాని ఇంజనీరింగ్ క్యాంపస్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ హెచ్ఆర్లో ఫిజిక్స్ విభాగానికి నూతన విభాగాధిపతిగా డాక్టర్ బెందాలం శ్రీధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ సాగర్, అధ్యాపకులు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఫిజిక్స్ విద్యలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించేందుకు డాక్టర్ శ్రీధర్ అనుభవం దోహదపడుతుందని, విద్యారంగ అభివృద్ధికి ఆయన సేవలు చాలా ఉపయోగపడతాయని వారంతా ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన డీఎస్పీ జల్లు శాంతారావు భౌతిక కాయానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ఆదివారం నివాళులర్పించారు. శాంతారావు స్వస్థలం పోలాకి మండలంలోని డోల గ్రామంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన కలెక్టర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుడికి భార్య లక్ష్మి, 2 కుమారులు ఉన్నారు. వారిని కలెక్టర్ ఓదార్చారు. పోలీస్ లాంఛనాలతో డోల గ్రామంలో శాంతారావు అంత్యక్రియలు నిర్వహించగా అధికారులతో పాటు స్థానికులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. నగరంలోని స్థానిక కలెక్టర్ బంగ్లాదరి శ్రీ కళ్యాణ తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో గోదా అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ప్రాతకాలంలో అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం భక్తుల సమక్షంలో ఆలయ అర్చకులు బోరడ వంశీకృష్ణమాచార్యులు నిర్వహించారు. నూతన వస్త్రాధారణ, విశేష అలంకరణ జరిపినట్లు, తదుపరి తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిపినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు లోకనాథం నందికేశ్వరరావు, అధ్యక్షులు మర్రి యోగేశ్వరరావు, కార్యదర్శి బెహరా నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న 2025 మే విభాగానికి సంబంధించిన శాఖా పరీక్షల నిర్వహణను జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం పర్యవేక్షించారు. జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు 2 విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీ శివాని కళాశాలలో నిర్వహించిన మొదటి రోజు పరీక్షకు మొత్తం 190 మంది అభ్యర్థులకు గాను 163 మంది హాజరయ్యారు. ఈ పర్యవేక్షణలో డిఆర్ఓతో పాటు ఏపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ భోగేశ్వరి, పద్మప్రియ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ జోగారావు కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణ తీరు, అందుబాటులో ఉన్న సాంకేతిక సౌకర్యాలు, పర్యవేక్షణ విధానాలపై డిఆర్ఓ సమీక్షించారు. శ్రీకాకుళం రూరల్ మండలం శనివాడ గ్రామంలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు చిట్టి జనార్దన్, మండల పరిషత్ అధ్యక్షులు అంబటి నిర్మలా శ్రీనివాస్ అధ్యక్షతన చంద్రబాబు మోసాలను గుర్తు చేస్తూ ఇంటింటికి వంచన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో సూపర్ 6 హామీలు అన్నీ అందాయా లేదా అని అడగగా అందలేదని, ఏ పథకము రాక తామంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని బదులివ్వగా లేనిపోని హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని, ఆ హామీలన్నీ అమలయ్యే ప్రతిపక్షంగా తాము గట్టి ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికి వంచన చేసింది అని, మోసపూరిత హామీలతో గెలిచిన అనంతరం హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ గత 14 నెలలుగా హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచిందని తెలిపారు. ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి హెచ్ఆర్ల శ్రీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ కార్యదర్శి బాణ నరసింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రోజ్బెర్రీతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
రోజ్బెర్రీ యాంటీ ఆక్సిడెంట్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రోజ్బెర్రీస్లో అధిక స్థాయిలో యాంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజ్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రోజ్బెర్రీస్లో ఫ్లేవోనాయిడ్లు, పాలిఫెనాల్స్ ఉండడం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రోజ్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రోజ్బెర్రీస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి, అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రోజ్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపు చేయడానికి సహాయపడుతుంది. రోజ్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, అభిజ్ఞ పనితీరుకు కూడా సహాయపడతాయి. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు, సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.